హాయ్ అండి, వెల్కమ్ టు చరిత్ర బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ దోసకాయ పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పల్లీలు తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని వీటిని వేగిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే గిన్నెలో పచ్చిమిర్చి ఇంకా టమాటో వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి వీటిని మగ్గించుకోవాలి. దీంట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలని పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి టమాటాను కూడా వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి దోసకాయ తొక్క తీసి పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఒకసారి లైట్గా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఒకసారి పచ్చడి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోపు కోసం గిన్నెలో కొంచెం ఆయిల్ ఇంకా పోపు దినుసులు వేసి ఈ పోపుని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసారు కదా. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.